సత్యదేవ్స్ 25th ఫిల్మే ఈ కృష్ణమ్మ మూవీ. ఇక కృష్ణమ్మ మూవీ విషయానికి వస్తే నా వరకు నాట్ బ్యాడ్, జస్ట్ పర్లేదు, యావరేజ్ వాచ్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ ఉన్న కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. పోలీస్ స్టేషన్, కోర్టు, జైలు ఇవన్నీ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ మెయిన్, సినిమాకి మెయిన్ అయ్యేది బాగుంది. బట్ ఫస్ట్ హాఫే బిఫోర్ ఇంటర్వెల్ వరకు డెడ్, అది ఇది ఇది అది అని చాలా డల్గా ఉంది ఇక్కడ. ఇంకోటి అన్నెసరీ ఫైట్స్, ఎక్సెప్ట్ క్లైమాక్స్ మిగతావన్నీ ఫోర్స్డ్గా పెట్టినట్టు ఉంటాయి. ప్లాట్ ఏంటంటే ముగ్గురు మిత్రుల కథ ఇది. వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక ఈవెంట్ వాళ్ళని ఎక్కడి దాకా తీసుకెళ్ళింది అనేది సినిమా. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ దిస్ కొటేషన్, రివెంజ్ ఈజ్ ఏ డిష్ బెస్ట్ సర్వ్డ్ కోల్డ్. నాకు ఇష్టమైన రివెంజ్ ఫిలిమ్స్ అంటే చాలానే ఉంటాయి, చెప్పుకుంటూ పోతే ఎవ్రీ ఇండస్ట్రీ నుంచి పెద్ద లిస్టే వస్తుంది. మీకు ఇష్టమైన రివెంజ్ యాక్షన్ ఆర్ రివెంజ్ డ్రామా ఫిలిమ్స్ ఏంటి కింద కామెంట్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు ట్రైలర్ చూసే ఉంటారు, ఇది రివెంజ్ డ్రామా అని మీకు తెలిసే ఉంటుంది, లేకుంటే మూవీ ఓపెనింగ్ సీన్తోనే అర్థమైపోద్ది. యాక్చువల్లీ సినిమా మొదలయ్యాక అరౌండ్ 50 minutes అసలు ఎలాంటి మూమెంట్స్ ఉండవు. తిరుగుతారు, లవ్ అంటారు, ప్రతిసారి టీ తాగుతారు, గొడవ, అలక, కొన్ని గొడవలలో అసలు మ్యాటరే ఉండదు. ఫ్రెండ్స్ అంటే అంతే అని పెట్టారేమో మరి. ఏంటి మమ్మీ నాకు ఇది అనిపించింది. ఇప్పుడు ఒక ఇంటర్వెల్, ఓకే ఇది పర్లేదు ఫీల్స్. సెకండ్ హాఫ్ డోసేజ్ లేకుంటే ఇక అయిపోయినట్టే నా పని అనుకున్నా, బట్ ఇది కొంచెం బాగానే రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ డల్గా ఉన్న సెకండ్ హాఫ్ ఒక రకంగా ఎంగేజ్ చేశారు. అట్ ద ఎండ్ క్లైమాక్స్ ఎబిట్ ఎమోషనల్గా బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం కొంత రష్ చేసినట్టుగా కూడా ఉంది. ఓల్డ్ స్టోరీ ఉంటుంది, చాలానే ఫిలిమ్స్ చూసేసిన కదే, అలా అని మరీ బ్యాడ్గా అయితే తీయలేదు. కొన్ని చోట్ల అటెన్షన్ గ్రాప్ చేశారు, మరి కొన్ని చోట్ల చేయలేకపోయారు. రైటింగ్ పార్ట్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ వీక్ అయింది. అలాగే డైరెక్షన్ వైజ్ చూస్తే కొన్ని చోట్ల ఆడ్ ఫీలింగ్ తెప్పిస్తాయి, కొంత స్లోనెస్ ఉంటుంది. మరికొన్ని అయితే బడ్జెట్ పరిధిలో పర్లేదులాగా అనిపించాయి. రివెంజ్ని రాగా తీయాలనే దాంట్లో కొంత ఫోర్స్డ్ థింగ్స్ కలిపేశారు, అతికి అతకనవి, అవి డల్గా ఉంటాయి. బట్ ఫ్రెండ్షిప్ పాయింట్ని మటుకు ఒక రకంగా బాగానే హ్యాండిల్ చేశారు. అట్ ద ఎండ్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అక్కడ ఏముంది అని అనిపించినా సెకండ్ హాఫ్ డీసెంట్గానే ఉంటుంది అని. పర్ఫార్మెన్సెస్ వైజ్ సత్యదేవ్ మంచి యాక్టింగ్ డెలివరీ చేశారు, ఎమోషనల్ సీన్స్లో మెయిన్గా. ఆ తర్వాత నాకు లక్ష్మణ్ యాక్టింగ్ బాగుంది. తన రీసెంట్ ఫిల్మ్స్ అన్నిటిలో చూసుకుంటే మంచి రోల్ పడింది ఇందులో మాత్రం. శివ ఓకే, రిమైనింగ్ పోలీస్ ఆఫీసర్ వీళ్ళంతా వాళ్ళ రోజుకి తగ్గట్టు యాక్ట్ చేశారు. బీజిఎం ఏదో ఒక ఓకే టైప్ అంతే, అంతగా చెప్పుకునేవైతే పడలేదు. ఫ్రెండ్షిప్ సాంగ్తో వచ్చే బీజిఎం ఒకటి అన్నిటిలో బెటర్, అది క్లైమాక్స్లో ఉంటుంది. ఫైనల్లీ నాట్ బ్యాడ్ నా వరకు, కుదిరితే ఒకసారి ట్రై చేయొచ్చు. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేవు. సో ఇది మరి కృష్ణమ్మ మూవీ గురించి. సినిమా చూస్తుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, చేసుకోండి గైస్. అలాగే బెల్ ఐకాన్ కూడా. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.